పెద్దపల్లి జిల్లాలో మహిళా చట్టాలు, మానవ హక్కుల చట్టాలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలు మరియు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఏవీ సరిగ్గా అమలు కావడం లేదని అఖిల సంఘాల ఐక్యవేదిక నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సహా ఇతర నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా జిల్లాలో మహిళల రక్షణ, పౌర హక్కులు మరియు ఎస్సీ ఎస్టీల రక్షణ చట్టాలు ఏమాత్రం వర్తించడం లేదని స్పష్టం చేశారు. నా పేరు మామిడిపల్లి బాపయ్య. నేను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక్కడైతే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి అరాచకాలకు కేసులు పెట్టినప్పుడు కూడా, బాధితులు కేసులు పెట్టుకున్నప్పుడు కూడా కేసులు కావడం లేదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినచ్చో దానికి కౌంటర్ కేసులు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అన్యాయం జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వీటి అమలుకై తమరు ఏదైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. తీసుకొని ఎడల పెద్ద ఎత్తున దాదాపు 5,000 మంది దళితులతోటి కలెక్టరేట్ ముట్టడించడానికి కూడా మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానించుకోవడం జరిగింది. ప్రభుత్వ భూములు ఎస్సీలు దున్నుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మరి మేము ఆడిపోతే పట్టా పాసు బుక్ ఉంటేనే ఊరే ఇస్తానంటారు. మరి పట్టా పాసు బుక్ ఇస్తేనే అదే బంధు అంటే రైతు బంధు ఇస్తానంటారు. మరి మా పరిస్థితి ఏంది? మేము దున్నుకుంటున్నాం. అటువంటి దానికి ప్రభుత్వ భూములకు మీరు ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదు? ఎస్సీ ఎస్టీలకు కూడా ఇంతకుముందు ఎస్టీలకు కోడ్ భూములు ఇచ్చిండ్రు. మరి మేము దున్నుకుంటున్నటువంటి 30 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వద్దు అని మేము కోరుతున్నాం. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మరి ఎన్ని పెట్టినా కానీ మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న కేసులు పెట్టుకుంటే మొరబెట్టుకున్నా కానీ మేము గుట్టకి చెప్పుకున్నట్టు అవుతుంది తప్ప ఈ సమాజంలో మరి ఎస్సీలకు విలువ లేదు. ఒకవేళ ఏదో ఒక పోలీస్ అధికారి దయదలిసి కేసు పెడితే మళ్ళీ దానిపైన రివర్స్ కేసు అంటే కౌంటర్ కేసులు పెట్టి ఇది అన్యాయం చేస్తారు. మరి అన్నింటికి మేము ఈరోజు జరిగిన అన్ని సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం రాజ్యాంగంలోనున్న దళిత హక్కులను పాలకులు ఖచ్చితంగా అమలు చేయాలి, దళితులకు ఆసరగా వారి మనోధైర్యాన్ని గుర్తించేలా ప్రభుత్వాలు పనిచేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దళితులకు ఇంకా నీడ లేకుండా, చేయడానికి పని లేకుండా, చదువుకోవడానికి సరైన స్కూలు లేకుండా కనిపిస్తూ ఉన్నాయి. మరి 75 సంవత్సరాలలో కూడా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను పాలకులు సరిగ్గా ఇవ్వడం లేదు. దానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మరి మేము కలెక్టర్ గారిని ఒక్కనే కోరుతా ఉన్నాం. దళితుల హక్కులపై, దళితులపై దాడి, దళితుల సమస్యలపై పరిష్కారం సత్వరమే ఈ జిల్లా కలెక్టర్ మరి చొరవ తీసుకొని చట్టాలను కానీ ఇతర విషయాల్లో కానీ మరి కలెక్టర్ గారు చూసి సత్వరమే పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని సమయంలో ఈ యొక్క పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నాకు నిర్ణయం చేస్తాం. మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు ఏవైతే అట్రాసిటీ కేసులు కానీ, ఎస్సీ ఉద్యోగులపై దాడులు కానీ, అవమానించుడు కానీ, దళిత భూములను గుంజుకునుడు కానీ, ఇంకా ఇతర విషయాలను